పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. సొంత నియోజకవర్గంలో పర్యటించిన జనసేనాని కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించారు. త్వరలో పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుడతానని అన్నారు పవన్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఆవు బావుంటే రైతు బావుంటాడని, రైతు బావుంటే దేశం బాగుంటుందని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 268 గోకులం షెడ్లు నిర్మిస్తే 6 నెలల్లో తాము 12,500 షెడ్లు నిర్మించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసి స్కాముల్లో రికార్డు సృష్టించిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఓట్ల కోసం బుగ్గలు తలలు నిమరటం కాదని జగన్ కు చురకలు అంటించారు. 419 కుగ్రామాలు డోలీలు కట్టుకుని ఇంకా ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. బాత్రూమ్స్ కి 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇష్టారాజ్యంగా చేశారు. రంగులు వేయడానికి కొన్ని 100 కోట్లు, రంగులు తీయడానికి 100 కోట్లు, 1000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, డబ్బు రాని పరిస్థితుల్లో కూడా, డబ్బులు లేని కట్టకట అంటున్న పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే ఆయన పెద్ద మనసుతోటి ఒక 39 కోట్లు శాంక్షన్ చేశారు. 5 సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు. అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం, తలకాయలు నిమరటం ఇవి కాదు. కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి. పిఠాపురం నియోజకవర్గాన్ని జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించేలా చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక్కడ ప్రజలు ఇచ్చిన బలంతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగామన్నారు. తనకు డబ్బు పేరు మీద ఇష్టం లేదని, కేవలం బాధ్యత మాత్రమే ఉందన్నారు. ఒళ్లు వంచి పనిచేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని చెప్పారు. పిఠాపురం నుంచి జిల్లాల పర్యటన మొదలు పెడతా అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాకు ఇష్టమైన నా ప్రజలు, నాన్నదమ్ముల కోసం 1.5 దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం. కానీ దెబ్బలు తగిలినాయి, ఇబ్బంది పడ్డా. ఆ ఇబ్బందికి మీ గెలుపు నా గాయాలకి మందేశారు. మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే 2,08,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు. అంత గొప్ప విజయం ఇచ్చారు. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను. గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి. సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అమ్మాయిలను వేధిస్తే ఈవ్టీజర్ల భరతం పడతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం గొప్పతనం కాదని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే తాను రోడ్డు మీద తిరగాల్సి ఉంటుందని, అప్పుడు ఎవరికీ నిద్రాహారాలు ఉండవన్నారు. ఇంకొకసారి నాకు ఈవ్టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా, ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. అంతకుముందు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగిన పవన్ రాజానగరం కాకినాడ ఏడీబీ రహదారిని పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో గోకులాల పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అక్కడ వ్యవసాయ ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ మహిళతో పవన్ సోది చెప్పించుకున్నారు. అలాగే హరిదాసుల ప్రదర్శనను తిలకించారు. అనంతరం సభలో పాల్గొన్న పవన్ సభ ముగిశాక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.